చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ సెస్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అలాగే ప్రభుత్వ పాఠశాలలో వివిధ పాఠశాల అధ్యక్షుల సమక్షంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే అన్ని కుల సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే మండల ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు?
ఒక ఫోటో డాక్టర్ అమ్మ ఓకేనా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనిస్తూ ఈ దేశంలో వివిధ కులాల వివిధ మతాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా ఏ విధంగా మనం మసులుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దైనందిన కార్యక్రమాలతో మొదలుకుంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి కూడా చట్టసభలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఓ చక్కటి ఆలోచనతోటి మనకు రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాను ప్రపంచంలో కూడా ఎక్కడ భారతీయులుంటే అక్కడ ఈ జెండాను ఎగరవేస్తూ భక్తి భావాన్ని, దేశభక్తిని మనం కొనియాడుకున్నటువంటి కార్యక్రమంలో ఈ దేశం ఐక్యంగా ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరం ఒకటే. ఈ దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్నగా పిలువబడేటువంటి వారి యొక్క మార్గ నిర్దేశాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా ప్రతినబూనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా తమ గుండెల నిండా అంటే ఓ దేశభక్తి భావాన్ని అంబేద్కర్ గారు రచించిన సందర్భంగా ఈరోజు జెండాలు ఎగరేసే కార్యక్రమం మరి ఆనవాయితీగా 95 నుంచి కూడా చెందుతులో జెండా ఎగరవేయడం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ 15 ఆగస్టు సందర్భంగా కానీ మరి ఇక్కడ ఈ అవకాశం చెందుతు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్లీ ఇక్కడ రావడం, ఆ జాతీయ జెండాను ఎగరవేయడం ఆనందదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉందని మాట చెప్తూ ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి అనుగుణంగా మన ప్రాంతాన్ని మనం అందరూ కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి అంతా కూడా 13 మాసాల క్రితం ప్రజలు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారకులైనటువంటి వారికి ఏవైతే పథకాలను అమలు చేసి ముందుకు వెళ్తామని ఇచ్చినటువంటి హామీలను ఒకటొకటి అమలు చేస్తూ ఈ రోజు 4 ప్రధాన హామీలు అమలు కాబోతా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రజలు గత దశాబ్ద కాలంగా కండ్లకు కాయలు కాచేలు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను ఈ రోజు లాంచింగ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పేదలకు గత 10 సంవత్సరాలుగా ఇవ్వని సందర్భం ఈ రోజు నుంచి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసిన వారికి ఇందిరమ్మ ఇండ్లను లాంచింగ్ చేయబోతా ఉన్నాం. రైతు భరోసా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేటిది 12,000 ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 6,000 ఒకసారి ఈ రోజు రైతులందరూ కూడా 6,000 ఇచ్చేటువంటి పథకానికి లాంచింగ్ చేయబోతా ఉన్నాం.